కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజయ స్వామి వారు రచించిన గ్రంథాన్ని మనం చదువుకుంటున్నాం. శ్రీకృష్ణార్జున సంవాదం భగవద్గీతలోని 7వ అధ్యాయంలో 21 శ్లోకాల అర్థాన్ని మనం చదువుకున్నాం. 22వ శ్లోకాన్ని మనం ఇప్పుడు ప్రారంభించుకుందాం. 2934 ప్రశ్నలు పూర్తి చేసుకుని 2935వ ప్రశ్నని మొదలు పెట్టుకుందాం. హిరణ్యకశిపుడు భస్మాసురుడి విషయంలో లానా అని శిష్యుడు అడిగితే గురువుగారు చెప్తున్నారు. అవును, 22వ శ్లోకం చూడు. సతయా శ్రద్ధయా యుక్తః తస్యారాధనమీహతే లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హితాన్. అన్వయం విను. సహ తయా శ్రద్ధయా యుక్త తస్య ఆరాధనం ఈహతే తతః తాన్ కామాన్ మయైవ విహితాన్ లభతే. తాత్పర్యం, అతడు ఆ శ్రద్ధతో కూడినవాడై ఆయా ఆరాధనలను కోరును. దానివలన ఆ కోరిన పదార్థములను నా చేతనే ఇయ్యబడిన వాటిని పొందుచున్నాడు కదా. మయైవ విహితాన్ హితాన్ అన్నప్పుడు హీని తాన్ని విడదీసేరేమిటి? హితాన్ అని హితములైన వానిని ఇచ్చుచున్నాను అని అర్థం కాదా? కాదు, తాన్ని కామాంతో కలపాలి. ఏ కోరికలని ఆ దేవతల విషయంగా ప్రార్థిస్తున్నాడో ఆ కోరికలు అని అర్థం. హితానంటే ఇంకా బాగుంటుంది కదండి. బాగుండదు, తప్పు. హితములు కావు వాడికవి. అవి కామ్యఫలములు. నేను నేరుగా ఇస్తే హితములనే ఇచ్చేవాడిని. ఆయా దేవతల శరీరముల ద్వారా ఇవ్వడం వలన నాకు అవకాశం పోయింది అని అంటున్నాడు. హితములని అర్థం చెప్పుకుంటే నష్టమేంటి? తర్వాతి శ్లోకంలో అంతవత్తు ఫలం తేషాం అంటూ ఆ ఫలములు శాశ్వతములు కావు అని చెప్పేస్తున్నాడుగా. అందుచేత అవి హితములు కావు. మొత్తం మీద ఏ దేవతని ఆరాధించినా ఆ దేవతకి అంతర్యామిగా ఉన్న భగవంతుడే ఫలాన్నిస్తాడని తేలింది కదా. అందుచేత ఇతర దేవతారాధనని బొత్తిగా నిరసించలేదన్నమాట. కాదు. 23వ శ్లోకం చూడు. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవ యజో యాంతి మద్భక్తా యాంతి మామపి. అన్వయం, తేషాం అల్పమేధసాం తత్ఫలంతు అంతవత్ దేవయజః దేవాన్ యాంతి మద్భక్తాః అపి మాం యాంతి. తాత్పర్యం, ఆ స్వల్ప బుద్ధులకి లభించే ఫలము నాశము కలది. కారణం, ఆయా దేవతల్ని పూజించే వారికి ఆయా దేవతల లోకాలు వస్తాయి. నన్ను పూజించే వారికి నా లోకం వస్తుంది. అబ్బా, బుద్ధిహీనులనేసాడేం? అల్పమేధస్సులంటే అంతే మరి. కాస్త నాజూకుగా చెప్పుకోవాలని స్వల్ప బుద్ధి కలవారికి అని అన్నామంతే. ఏంటా స్వల్ప బుద్ధి అంటారు? అల్పమేధ ఏషాం అని తే అన్నాడు కదా. అల్పులగు దేవతలయందు అల్పములగు వారిచ్చు ఫలములందు బుద్ధి కనుక అది అల్పబుద్ధి అయింది. లేదా అల్పేషు మేధ, అల్పులగు ఇంద్రాదులయందు బుద్ధి కలవారు అని అయింది. లేదా అల్పేషు మేధ, స్వల్ప ఫలములందు బుద్ధి కలవారు అని అయింది. ఏదైనా ఒకటే చివరికి. వారిచ్చే ఫలాలు మరీ బొత్తిగా తక్కువ అంటారా? వారి అధికారమే తక్కువ కదా. కనుక వారివ్వగలిచినవి తక్కువ కాకపోతాయా? వారి లోకాల్ని వారివ్వగలరుగా. గలరు, కానీ వారిదే అద్దుకున్న ఇల్లు లాంటిది. వారెప్పుడు ఖాళీ చేయవలసి ఉంటుందో వారికే తెలియదు. వారు ఇంకొకరిని ఉండనిస్తే మాత్రం ప్రయోజనం ఏంటి? అంతర్యామిగా తాను ఆ దేవతలకి ఉన్న భక్తుల విషయంలో భగవానుడు ఏం చేయలేడేమో. చేయలేకపోవడం కాదు, చెయ్యడు. దేవతా శరీరం ద్వారా ఆరాధింపబడుతున్నవాడా పరిమితిని దాటలేడు కదా. ఎంతైనా నీరివ్వాలని బావికి కోరిక ఉన్నా తోడుకునేవాడు ఎంత బాల్చి వేస్తే అంతే ఇవ్వగలదు కానీ పెంచలేదు కదా.
ఇతర దేవతలకి పరమాత్మ అంతర్యామిగా మాత్రమే ఉండడం వలన కంటికి కనబడడు. అది కారణంగా ఇతర దేవతలు జోలికి పోతున్నారు పాపం కొందరు. తానిప్పుడు కంటికి కనిపిస్తున్నాడు కదా, అయినా రావడం లేదే ఆశ్రయించడానికి. స్పష్టంగా తానెవరో చెప్తున్నాడు కదా, అయినా విశ్వసించడం లేదే. అవతార ప్రయోజనాన్ని పస లేకుండా చేసేస్తున్నారే. నిజమే, చాలా శోచనీయమైన విషయం ఇది. 24వ శ్లోకంలో స్వామి ఎలా వాపోతున్నాడో అర్థమవుతుంది. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయః పరం భావమజానంతో మమావ్యయమనుత్తమం. అన్వయం అబుద్ధయః మమ అవ్యయం అనుత్తమం పరం భావం అజానంతః మాం అవ్యక్తం వ్యక్తిం ఆపన్నం మన్యంతే. తాత్పర్యం: బుద్ధిహీనులు నా ఏకరూపమైన సర్వోత్కృష్టమైన గొప్ప స్వభావాన్ని ఎరుగక ఇది వరకు లేనివాడును ఇప్పుడు పుట్టినవాడును అని అనుకుంటున్నారు. అవ్యక్తం వ్యక్తిమాపన్నం అంటే ఇది వరకు తెలియబడని వాడు ఇప్పుడు తెలియబడుచున్నాడని కదా అర్థం. ఇబ్బంది ఏముంది? ప్రాకృతమైన వ్యక్తులందరూ పుట్టుకకి ముందర తెలియని వారే పుట్టిన తర్వాత తెలియబడతారు. మరి పరమాత్మ అవ్యయుడు, ఏకరూపమైనవాడు, పుట్టుకతో సంబంధం లేకుండానే తెలియబడకపోవచ్చు. కర్మవశుడు కాక స్వేచ్ఛ చేత శరీరాన్ని ధరించినవాడు. ఇది ఎరుగని బుద్ధిహీనులు తమ వలె పరమాత్మ కూడా అని అనుకోవడం వలన అతడిని వారు ఆశ్రయించరు. అవును, గొప్ప కారుణ్యంతోనూ ఆశ్రిత వాత్సల్యంతోనూ అందరికీ సులభంగా ఆశ్రయింపదగినవాడవ్వాలని వసుదేవుడి కుమారుడిగా అవతరించాడు. అయితే నాకొక సందేహం. ఆయన సంకల్పానికి ఎదురు లేదు కదా. అందరికీ సమాశ్రయణీయుడుగా అవతరించినప్పుడు ఆయన సంకల్పం ప్రకారం మరి అందరూ ఆయనని ఆశ్రయించి తీరాలి కదా. సరైన ప్రశ్న అడిగావు. కానీ సూర్యుడు తన ప్రకాశాన్ని అందించాలని, తన ప్రకాశ స్వరూపాన్ని తెలియపరచాలని సిద్ధపడి ఉన్నప్పుడు దట్టమైన మబ్బులు కమ్మితే అంతటి సూర్యుణ్ణి మూర్ఖులు ఒక మిణుగురు పురుగేమో అని భ్రమించినట్లయిపోయింది పరమాత్మ విషయం. అర్థం కాలేదు గురువుగారు. ప్రధానమంత్రి అట్టడుగున ఉన్నవారిని ఆదుకుందామని నిరాడంబరంగా నడిచి వచ్చి మీకేం కావాలన్నా ఇస్తాను అంటే పేద ప్రజలు నమ్ముతారా? మాలాంటి వాడివే కదయ్యా నువ్వు, మాకేం చేయగలవు అని నిర్లక్ష్యం చెయ్యరు. పోని అలా అని పటాటోపంతో వస్తే భయంతో దూరంగా తొలగిపోతారు తప్ప చనువుగా కావాల్సింది అడగరు. చిక్కే. ఒక విధమైన మాయ ఆ పేద ప్రజలని ఆటంకపరిచినట్లుగా అలాగూ వశపడరు, ఇలాగూ వశపడరు. ఇదే విషయాన్ని 25వ శ్లోకంలో చెప్తున్నారు. సరే, అయితే 25వ శ్లోకాన్ని చెప్పండి. నాహం ప్రకాశః సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. అన్వయం యోగమాయా సమావృతః అహం సర్వస్య ప్రకాశః నా మూఢః అయం లోకః మాం అజం అవ్యయం నా అభిజానాతి. తాత్పర్యం: మాయచేత ఆవరించబడిన నేను అందరికీ తెలియబడిన వాడను కాను. మోహంతో ఉన్న ఈ లోకం నన్ను అజుడని అవ్యయుడని ఎరగదు. ఇక్కడి మాయ అనే పదానికి అర్థం మనం మామూలుగా అనుకునే ప్రకృతనేనా? అదే, మనందరం ఎలా అయితే ప్రాకృత మానవ శరీరాల్ని ధరించి ఉన్నామో అలాగే ఆయన కూడా ధరించి ఉన్నట్లు కనిపిస్తూ ఉండడం వలన అని అర్థం. మన మానవ శరీరాలు కర్మచేత వచ్చాయి, ఆయనది అలా కాదుగా, స్వేచ్ఛ చేతనే వచ్చింది కదా. అయినా ఆ విషయం సామాన్యులకి తెలియదే. ఒక పురుషుడు చక్కగా మేకప్ చేసుకుని స్త్రీల గుంపులో కలిసిపోయి తిరుగుతూ ఉంటే స్త్రీలు గుర్తించలేరు కదా. ఆ పురుషుడికి ఆ స్త్రీ రూపం స్వేచ్ఛ చేత వచ్చింది, మిగిలిన వారికి అలా కాదు. కానీ ఆ విషయాన్ని ఆ పురుషుడే ఎరుగును, ఇతరులు ఎరుగరు.
మానవాతీత శక్తులని అప్పుడప్పుడు చేస్తున్నాడుగా, అయినా గుర్తింపు రాలేదా? రాలేదు. ఏదో కాస్త మాయలు మంత్రాలు నేర్చిన మానవుడనే శిశుపాలుడు, దుర్యోధనుడు మొదలగు వారందరి అభిప్రాయమును. గొప్ప తేజస్సు ఉండేది కదా, అది తెలియపరచలేదా? వస్తువు ఎంత అందమైనదైనా గ్రుడ్డివాడికి తేడా లేనట్లు వాయువు, ఇంద్రుడు మొదలైన వారిని మించి ఉండే స్వామి చేష్టలు కానీ, సూర్యుడు, అగ్ని మొదలైన వారిని మించి ఉండే స్వామి తేజస్సు కానీ వీరు మూడులవడం వలన ప్రయోజనం కలిగించలేదు. సర్వేశ్వరుడంటే ఎలా ఉంటాడో వారికి తెలియదేమో. అది తెలుసు వారికి. ఆ సర్వేశ్వరుడే తమ మధ్య మనుష్య శరీరంతో సంచరిస్తున్నాడని మాత్రం తెలుసుకోలేకపోయినారు. అందుకే నా అభిజానాతి అన్నారు. అభి అన్న ఉపసర్గకి సర్వతః అని అర్థం. ఎంతమంది ఉంటారు వీళ్ళు? 11 అక్షౌహిణీల సైన్యం ఆయన ఎదిరి పక్షంలో నిలిచిందంటే ఆ సంఖ్యకి తక్కువ కాకుండా ఉన్నారన్నమాట. భీష్మద్రోణాదులకి తెలుసుగా, అందుకే నా అభిజానాతి అన్నారు. వారికి ఈయన పరమాత్మే అని అవగాహన ఉన్నా లోక సామాన్య ధర్మం నెరవేర్చాలనే సిద్ధపడ్డారు. కానీ విశేష ధర్మంతో ఆయన్ను చేరినా తప్పు లేదని, కానీ చేరిన వారిని మిక్కిలి ఆదరించే స్వభావం కలిగిన వాడు ఈయన అని కానీ గ్రహించలేకపోయినారు వారు. దుర్యోధనాదుల మూఢత్వం కన్నా కాస్త తక్కువ మూఢత్వం కాబోలు వారిది. అదొక కోణంలో మోహం, ఇదొక కోణంలో మోహం అన్నమాట. తమాషా ఏంటంటే ఈనాడు కూడా కొంతమంది కృష్ణుణ్ణి పరమాత్మగా కాక ఒక పాత్రగా, ఒక మహానుభావుడిగా చెప్పే ఆస్తిక మహాశయులు ఉన్నారు. ఎంత దురదృష్టమో చూడు. అవును, వేదాన్ని నమ్మని వారు కృష్ణుని పరమాత్మ కాదు అని అంటే అర్థం చేసుకోగలం. కానీ మాదికి వైదిక సిద్ధాంతం అని గొప్పలు చెప్పుకునేవారు కూడా కృష్ణుణ్ణి ఒక డెవలప్డ్ సోల్ అని వర్ణించడం చాలా బాధాకరం. మోహపు తీరు అది. ఆయన్ని సకల విధాలుగా ఎరిగిన వారు ఎవరుంటారు కనుక తర్వాతి శ్లోకంలో ఆయనే చెప్పుకుంటున్నాడు. వేదాహం సమతీతాని వర్తమానాని చ అర్జున భవిష్యాణి చ భూతాని మాంతు వేదన కశ్చన అని. దీని అవ్యయం, హే అర్జున, అహం సమతీతాని వర్తమానాని భవిష్యాణి భూతాని వేద మాంతు త కశ్చన న వేద. తాత్పర్యం, అర్జున, జరిగినవి, జరుగుచున్నవి, జరగబోయేవి అయిన అన్ని భూతాలను నేను ఎరుగుదును, కానీ నన్ను మాత్రం ఒక్కరు కూడా ఎరుగరు. ఇప్పుడు తన సర్వజ్ఞత్వ ప్రసక్తి ఎందుకు? తాను సర్వజ్ఞుడని అని ఎరిగినవారు కదా తనని ఆశ్రయించగలరు. అందుచేత నన్ను ఒక్కడూ ఎరుగటలేదు అని అన్నాడు స్వామి. బహూనిమే వ్యతీతాన్ని జన్మాని తవ చ అర్జున అని 4వ అధ్యాయంలో చెప్పినట్లే ఇక్కడ చెప్తున్నారు. అక్కడ అర్జునుడికి మాత్రమే తెలియదని చెప్పే సందర్భం, ఇక్కడ లోకానికి అంతటికీ తెలియదు అని చెప్పే సందర్భం. లోకానికి అంతటికీ అనే కాకుండా 3 లోకాలలోనూ అంటున్నాడు స్వామి. కారణం ఏంటి? 27వ శ్లోకంలో చూడు. ఇచ్ఛాద్వేష సముత్తేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. అన్వయం, పరంతప భారత సర్వభూతాని సర్గే ఇచ్ఛాద్వేష సముత్తేన ద్వంద్వమోహేన సమ్మోహం యాంతి. తాత్పర్యం, శత్రువులను తప్పింపచేసే అర్జున, సమస్త భూతములు జననకాలమందే రాగద్వేషముల వలన కలిగిన శీతోష్ణ, సుఖదుఃఖ, జయాపజయముల వంటి ద్వంద్వములనే మోహము చేత సమ్మోహం పొందుచున్నవి. మోహం వలన సమ్మోహం కలగడం ఏంటి? సమ్మోహం అంటే ఒకటిగా తలచి భ్రమించడం. అభోగ్యమును భోగ్యంగాను, అద్వేష్యమును ద్వేష్యంగాను తలచి భ్రమించడం మోహం అంటే మోహింపచేసేవి అని అర్థం. అంటే మోహింపచేసే వాటి వలన భ్రమను పొందుచున్నాడని అర్థమా? మరే అంతే. ద్వంద్వములు మోహింపచేసేవి. ఎలా? ద్వంద్వములంటే శీతోష్ణాలు, సుఖదుఖాలు వంటివి.
ఇవి ఇచ్ఛాద్వేషాల వలన కలుగుతూ ఉంటాయి. అర్థమవ్వలేదు నాకు. శీతోష్ణాలు ఋతువుల వలన కలగవా? సుఖదుఖాలు అందరికీ ఒకటే కదా? కావు. నీకు చల్లగా అనిపించింది ప్రక్కవాడికి సుఖంగా అనిపించవచ్చు. నీకు సుఖంగా అనిపించింది ప్రక్కవాడికి దుఃఖంగా అనిపించవచ్చు. దానికి కారణం నీకున్న ఇచ్ఛాద్వేషాలు, ప్రక్కవాడికున్న ఇచ్ఛాద్వేషాలు వేరువేరు కావడమే. సర్గే యాంతి అంటూ జన్మకాలమందే ఈ ఇచ్ఛాద్వేషాలు కలుగుతున్నాయంటున్నారు కదా. అందరికీ ఒక్కలా ఎందుకుండవు? వారి వారి పూర్వ జన్మల కర్మలను అనుసరించి కలుగుతాయి కనుక. ఆ జన్మలలో ఏ ఏ ఇచ్ఛాద్వేషాలతో జీవనం సాగించాడో అవే జన్మకాలం నుండి అనువర్తిస్తాయి వాసనారూపంగా. అయినప్పుడు ఇంక కృష్ణుడికి విచారం ఎందుకు? భగవంతుడి గురించిన సంశ్లేష విశ్లేషముల విషయంగా రాగద్వేషాలు కలిగి సుఖదుఖాలు పొందవలసి ఉండగా తద్విరుద్ధంగా జరుగుతున్నదే అని ఆయన విచారం. సమస్త భూతాలు ఇంతే కాదు కదా. చతుర్విధా భజంతే మాం అంటూ తన్నాశ్రయించిన వారి గురించి తానే చెప్పుకున్నాడు కదా. దాని గురించే 28వ శ్లోకం బయలుదేరింది. ఏషాంత్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తాః భజంతే మాం దృఢవ్రతాః. అన్వయం. పుణ్యకర్మణాం ఏషాం జనానాం పాపం తు అంతగతం తే ద్వంద్వమోహ నిర్ముక్తాః దృఢవ్రతాః మాం భజంతే. పుణ్యకర్మలు గల ఏ జనుల యొక్క పాపం క్షీణిస్తున్నదో వారు సుఖదుఖ మోహము నుండి విడివడి దృఢ సంకల్పం కలవారై నన్నే సేవిస్తున్నారు. పుణ్యకర్మల వలన పాపకర్మలు పోతాయా? భగవంతుని ఆగ్రహానికి అనుగ్రహానికి గుర్తులే పాప పుణ్యకర్మలు. అనాది కాలం నుంచి చేసిన పాపాలు చిరకాలం చేసిన పుణ్యాల వల్ల క్షీణించాలి. అప్పుడు కానీ భగవంతుడి సామీప్యం సుఖము, అతని విశ్లేషం దుఃఖము అనే భావనే కలుగదు. లౌకిక విషయానుభవం వలన కలిగే ద్వంద్వమోహం పాపకర్మల వలన వస్తుందా? అవును. పుణ్యకర్మల వలన భగవదనుభవ సాహిత్య రాహిత్యాల సుఖదుఖాలు కలుగుతాయి. ఇది అందరికీ సమానంగా కలుగుతుందా? నియమం లేదు. వారి వారి స్థితులను అనుసరించి మారిపోవచ్చు. అందుకే చతుర్విధా భజంతే మాం అన్న శ్లోకంలో వివిధ రకాల వారిని చెప్పవలసి వచ్చింది. ఐశ్వర్యం కావాలనుకునేవారు, కైవల్యం కోరుకునేవారు, పరమాత్మని కోరుకునేవారు. అంతేనా? అంతే. ఆర్తులు అర్ధార్థులు కలిపి ఒక విభాగం, జిజ్ఞాసువులు ఒక విభాగం, జ్ఞానులు ఒక విభాగం. 3 విభాగాలు ఉన్నాయి కనుక ముగ్గురు అనుష్ఠానం ఒకలా ఉండదేమో. ఉండదు. ఎవరెవరి కోరికలను అనుసరించి వారు తెలుసుకొనవలసిన విషయాలు మారిపోతాయి. వారి అభ్యాసం మారిపోతుంది. ఎలా? 29వ శ్లోకం చూడు. జరామరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి యే తే బ్రహ్మ తద్విదు కృష్ణం అధ్యాత్మం కర్మ చాకిలం. అన్వయం. జరామరణ మోక్షాయ మాం ఆశ్రిత్య యే యతంతి తే తద్బ్రహ్మ కృష్ణం అధ్యాత్మం అఖిలం కర్మ చ విదుః. తాత్పర్యం. ఆత్మప్రాప్తి కొరకు నన్ను ఆశ్రయించి ప్రయత్నించేవాడు తద్బ్రహ్మని, అధ్యాత్మని, సకల కర్మని తెలుసుకోవాలి. తద్బ్రహ్మ, అధ్యాత్మ, సకల కర్మ అంటే ఇంకా ముందు ముందు చెప్పబోతారు. 8వ అధ్యాయం అంతా అదే. జరామరణ మోక్షాయ అంటే శుద్ధాత్మ స్వరూపాన్ని కోరేవారే అని ఎలా చెప్తున్నారు? జ్ఞానులు కూడా అవ్వచ్చు కదా. వారిని గురించి 9వ అధ్యాయంలో విడిగా చెప్పారు కనుక. మరి ఐశ్వర్యార్థి విషయమో వాడికేం తెలియాలి? చివరి శ్లోకం చూడు. సాధిభూతాది దైవం మాం సాధి యజ్ఞం చ యే విదుః ప్రయాణకాలేపి చ మాం తే విదుర్యుక్త చేతసః. అన్వయం. ఏ మాం సాధిభూతాది దైవం అది యజ్ఞం చ విదుః తే చ ప్రయాణకాలే అపి యుక్త చేతసః మాం విదుః.
తాత్పర్యం: ఎవరు నన్ను అధిభూతం, అది దైవంతో, అది యజ్ఞంతో కూడిన వాడుగా ఎరుగుదురో వారు కూడా మరణకాలమందు నా యందు మనస్సుంచిన వారై నన్నెరుగవలేను అని శ్లోకాన్ని చదివారు గురువుగారు. మిగిలిన విషయాలు రేపు తెలుసుకుందాం. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవ యజ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ ఇతి రాజాయ మంగళం.